పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్. హాయ్ విజయ్, ఏమిట్రా ఈ రోజు మరీ హుషారుగా ఉన్నావు? ఇది మన మామూలేరా. లైఫ్ ఇస్ షార్ట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ షార్ట్. యు సీ. హలో మిస్టర్. yes what can I do for you? నో మీరు నాకేం చేయనక్కర్లేదండి. మీరు మీ కెమిస్ట్రీ బుక్ పారేసుకున్నారండి. మీరు చూడకుండా వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం చూశానండి. చూసిన వెంటనే తీశానండి. పాపం ఈ పుస్తకం పోతే మీరు బాధపడతారు కదండి. మీరు చూడలేదు కదా నేను తీసుకున్నాను అనుకోండి, అది చాలా తప్పు కదండి. అందుకే నేనే మీ దగ్గర తీసుకొచ్చాను. ఏమిటండి అలా చూస్తున్నారు? పుస్తకం నా మొహంలో లేదు, చేతిలో ఉంది. హలో, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఉదయం నేను పోగొట్టుకున్న నా అమూల్యమైన కెమిస్ట్రీ బుక్ చూశారు, దాన్ని తిరిగి ఇచ్చారు కదా, అందుకని. దానికి అప్పుడే థ్యాంక్స్ చెప్పారు కదా, మళ్ళీ థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? ఉదయం చెప్పిన మాట వాస్తవేనండి, కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మరోసారి థ్యాంక్స్ చెప్పరా అని నా అంతరాత్మ ఒకటే ఘోష పెడుతుందండి. లేకపోతే చెప్పుండేవాడిని కదండి. చూడండి మిస్టర్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం నాతో ఎక్కువగా మాట్లాడడం, మన ఇద్దరు మాట్లాడడం, నలుగురు చూడడం, ఆ చూసిన వాళ్ళపై చూడడం వాళ్ళతో చెప్పడం, వాళ్ళు మనం చూడడానికి మళ్ళీ రావడం, మీరు మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా అని థ్యాంక్స్ చెప్పడం, దీనికి ఇంకా అంత ఉండదు. కానీ నేను అసలే చాలా క్లుప్తంగా మాట్లాడే మనిషిని, మీరు నన్ను మాట్లాడించొద్దు, వెళ్ళిపోండి. చూడండి మేడం క్లుప్తం గారు, మీరు క్లుప్తంగా నా కారులోకి వచ్చేస్తే నేను గుప్తంగా మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే? నో థ్యాంక్స్. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ప్లీజ్ కమ్. నో. యా బట్ ఐ సే yes. షట్ అప్. ఓకే, ఐ గో. Hold on. ఏదో చెప్పి ఇప్పుడే పడిపోవాలా? ఇది కూడా ఎందుకు? సైడ్ ప్లీజ్. తప్ప స్వామి. బాబు సరే సార్, కోపడకండి, నా పడిపోతాను. ప్లీజ్. ఏం సారయ్యా నా కాలు తొక్కేసి? చూడండి, మీకోసం నా ప్రాణాలు కూడా తెగించి పరిగెత్తుకొచ్చి బస్ ఎక్కాను. అంత అవసరం ఏమొచ్చిందయ్యా నాయన? చూడండి, మీరు నా మాట నమ్మట్లేదు కదండి. మీరు దూకమంటే ఈ బస్సును దంగమని దూకేస్తాను. గ్యాస్ పొలిటికల్ లీడర్ల ఉపన్యాసాల్లో గ్యాస్ ఎక్కువైపోవడం చేత సోడాల్లో గ్యాస్ తక్కువైపోతుందని చెప్పి. మీరేదో నా పేరు అడిగినట్టున్నారండి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేనేంటంటే ఐఎమ్ సారీ అండి. మీకేమన్నా నొప్పెట్టిందండి? అదేమిటండి, నాకేమో నొప్పెట్టలేదండి. దున్నపోతులకి నెప్పెట్టదులే. ఇందాక నేను చూస్తున్నాను. నేను దున్నపోతున్నా. నువ్వు దున్నపోతుంది బాబు. మాట్లాడుతున్నావు కదా, దున్నపోతులు మాట్లాడవు కదా, ఆ లెక్కన మనుషులను ఒప్పుకుంటున్నాను. సరే హోల్డ్ ద బస్. కండక్టర్, ప్లీజ్ స్టాప్ ద బస్. మధ్యలో ఆపడానికి మా రూల్స్ ఒప్పుకోవయ్యా. కూర్చో, నెక్స్ట్ స్టాప్ లో దిగురు కానీ. ఆయన గారు ప్రాణం ఆ స్టాప్ లో దిగిపోయింది కదా, బాడీ ఒకటే గిలగలని కొట్టుకుంటూ. నువ్వు కదా, నేనేం చేస్తాను? ఆపుగురు. ఈ కంగారు అసలు కారణం నువ్వు కదా. ముందు నువ్వు బస్సు దిగి నీ ప్రాణం ఎక్కడ పోతుంది చూసుకో, ఆ తర్వాత నా సంగతి చూద్దు గానీ. నువ్వు దిగవయ్యా, లేకపోతే ఈ స్టాప్ మిస్ అయిపోగలవు. ఓకే, సారీ. ఎలాంటి బస్సు హీరోలు చాలా మందిని చూసాం. ఏదో చెప్పుడు ఉండి ఇప్పుడే పోవాలా? అయ్యో. చూడండి నాయుడు గారు, ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి 1వ నంబర్ బస్ దిగింది. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదయ్యా. చందమామ లాంటి మొహం, కోడిగుడ్డంత కళ్ళు, సంకలో పుస్తకాలు, నాజుగ్గా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయిని గురించి. నాకు తెలియదయ్యా బాబు అంటే వినవే. ఏంటే ఏదడిగా నాకు తెలియదు అంటావు? అంత అందమైన అమ్మాయి నీ కళ్ళ ముందు నడుచుకుంటూ పోతే అడు చూడకుండా చుట్టకాలు చుట్టుకుంటున్నావు. నువ్వు అసలు మగడేనా? ఏమిటేమిటి, నీకు అమ్మాయిని చూపించాలా? అవునండి, ఆ అందమైన అమ్మాయి ఇక్కడే బస్ దిగింది. వెంటనే చూపించాలా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే. వెంకన్న, రంగన్న, పుల్లయ్య, రండి రండి. ఏంట్రా ఇది? పెళ్లి కొడుకులా కాలేజీకి వెళ్ళిన వాడివి ఈ అవతారంతో వచ్చావేమిటి? ఎవరన్నా కొట్టారా? నన్ను కొట్టడానికి ఎవరికి అంత తమ్ములు? వాడికి ఎన్ని గుండెలు కావాలి? నేను కాలేజీ నుంచి వస్తుంటే పొగరబోతు ఆంబోతు ఒకటి ఒక ఆడపిల్లని పొడవబోతూ ఉంటే హీరో చూస్తూ ఊరుకుంటాడేటే. మెరిపూరులో దాని మీద దూకానంతే. అది మన మీద దూకింది, ఇదైంది.
దానికేం పోయే కాలం రా నీ మీద దూకింది. కరెక్ట్. దానికి పోయే కాలం రాబట్టే నా మీద దూకింది, లేకపోతే నీ మీదకి దూకింది. అమ్మా, ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎక్కడో ఎస్టేట్ లో ఉన్న మా నాన్నగారికి ఎలా తెలుస్తుంది ఇక్కడ విశాఖపట్నంలో తన కొడుకు చేస్తున్న వేరే వ్యవహారం సంగతి? ఎందుకు తెలీదు? ఒక ఉత్తర ముక్క నేను రాసి పాడేస్తే సరి. అంత పని చేయతే ఈ ఫైటింగ్ సీన్ విషయం మొత్తం నాన్నగారు రాయదు. ఎందుకు రాయొద్దు? చిన్నప్పుడే మీ అమ్మ పోతే అక్క వీడిని నీ కొడుకులా చూసుకోమని నిన్ను నాకు అప్పగించే తనెళ్ళి ఎస్టేట్ పని చూసుకుంటున్నాడు. ఇక్కడ నువ్వేమో ఇప్పుడు ఏం జరిగిందనే పెద్ద లబో దీపం ఉంటావు. ఆఫ్టర్ ఆల్ జరిగింది పనియే కదా. బాగానే ఉంది వరస. అక్కడ మీ నాన్న అరగంటకు ఒక అడవి జంతువుని చంపి వీరసింహంలా బ్రతుకుతున్నాడు. ఆ తండ్రి కొడుకు అయిన నువ్వు ఇక్కడ ఆంబోతులతో ఫైటింగ్ చేసి ఇలా చొక్కాలు చంపుకు రావటానికి సిగ్గులేదురా? అదే ఆంబోతు మీ నాన్నకి ఎదురై ఉంటే ఏం చేసేవాడో తెలుసా? తెలిసే అత్తమ్మ, తెలుసు. నేను దాన్ని ఊరికే వదిలిపెట్టబోవటం లేదు. మై గాడ్ వాట్ ఈస్ దిస్? కాలేజీలో మగపిల్లలు ఆడపిల్లలను అల్లరి చేయటం విన్నాను, కానీ ఆడపిల్లలు మగపిల్లలను అల్లరి చేయటం అనేది నా చరిత్రలో వినలేదే. నేను వెళ్ళలేదు సార్. పైగా ఇది మామూలు అల్లరి కాదు సార్. బస్సులు ఎక్కితే బస్సులు, ఆటోలు ఎక్కితే ఆటోలు, ఎక్కడ చూస్తే ఇదే అల్లారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మొన్న మా మేనత్ గారు ఎంతో ప్రేమతో కూర్చొని బనీని చూడండి సార్, ఎన్ని రకాలుగా చిత్తితో చూడండి సార్. ఊరుకో నాయన ఊరుకో, బాధపడకుండా ఎలా ఉండగలను సార్? ఇవాళ బనీన్ అయింది, రేపు నా ప్యాంట్ అవుతుంది. నా మానవ సంగతి ఏంటి సార్? ఇది పాయింటే. ఏమ్మా, నువ్వు అల్లరి చేయడానికి ఇటువంటి బుద్ధిమంతుడు మంచివాడు సత్ప్రవర్తన ఎదురుకడా? అది కాదు సార్. మాట్లాడేదంతే మరి. నిన్ను ఈ క్షణమే కాలేజీ నుంచి డిస్మిస్ చేసి పారేస్తానంటే. ఈసారి క్షమించండి సార్. నా ఫేస్ చూసాను, క్షమించండి సార్. చూసావా ఎంత మంచివాడో ఇతను. Yes, sir. శత్రువు మీద కూడా జాలిపడే మంచి మనిషి. అసలు నా శత్రువులు లేదు సార్. ఇతను చెప్పాడు కాబట్టి వదిలిపెడుతున్నాను. వెళ్ళక్కడి నుంచి గా గా. సార్, నన్ను కూడా సెలవు తీసుకోమంటారు సార్? వెళ్ళిరా నాయన. ప్యాంట్లు షర్ట్లు జాగ్రత్త. మీరు మరీ అంత ఫీల్ అవుతుంది సార్. అలాగే వస్తాను సార్. అలాగే. మేడం, నా బుక్ పడిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ, హౌ కైండ్ ఆఫ్ యూ, హౌ దిస్ ఆఫ్ యూ, హౌ దట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా? ఓకే. మార్నింగ్ సార్, నా పేరు విజయ్ కుమార్ సార్. నేను బిఎస్సీ ఫిజిక్స్ స్టూడెంట్. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి రా. ఏ లేదు సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. నన్ను ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి మార్చాలి సార్. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి. థ్యాంక్ యూ సార్. ఏమిటి ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి చిన్న జంపింగ్ సార్, అంతే సార్. ఏమన్నా లాంగ్ జంప్, హై జంప్, లేకపోతే పోల్ వాల్ట్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చి జంపింగ్ చేయడానికి. నో జంపింగ్ బిజినెస్, నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పేదంటే పాయింట్ లేదు. సార్ సార్ సార్, మీరు ఎలాగంటే అలాగే సార్. నేను వస్తుంటే దారిలో ప్రతి చెట్టు నాయనా నాయనా విజయ్ కుమారా, నువ్వు ఎలాగైనా మా చరిత్ర చదవాలి నాయనా అని చేతులు పట్టుకుని ఒకటే ఏడుపు సార్. ఆ చెట్లను ఏడవద్దని నేను ఫోన్ చేసి చెప్తా గానీ నీకు మాత్రం సీట్ ఇవ్వను. అంత మాట కదా సార్. మీరు ఈ కాలేజీ గౌరవనీయమైన ప్రిన్సిపలే కాకుండా బాటనీ ప్రొఫెసర్ గా పాఠాలు కూడా చెప్తున్నారు కదా. ఆ పాఠాలు వినే అదృష్టం నాకు లేదా? ఆ మహద్భాగ్యాన్ని నేను తగనా? ఆ గ్రూప్ లో సీట్లు లేవు నాయన. గ్రూప్ లో సీట్లు లేకపోతే ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చుకుంటాను సార్. ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చి కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోవు. కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోకపోతే కనీసం క్లాస్ లో మూలగా నుంచుంటాను సార్. అబ్బా, స్టాండింగ్ ప్యాసింజర్ సార్, నాట్ అలౌడ్ ఇన్ ది క్లాసెస్. అయితే మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను. మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను. మీరు నాకు సీట్ ఇస్తారా లేదా? ఇవ్వను. సార్ సార్, మీ కాళ్ళు కూడా పట్టుకున్నాను, కాదంటాను వీలేదు. నా సీట్ ఇవ్వండి సార్. కాళ్ళకి దండం పెట్టడం అంటే సెంటిమెంట్ తో గంట వాయించేయటమే. సరే, సోమవారం చూద్దాం. మీరు సీట్ ఇచ్చినట్టేగా? సోమవారం చూద్దాం. ఇల్లు చూసి ఇల్లాలి చూడమన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గార్డీనెస్ అని నీకు తెలియదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినవు. చదువుకునే పుస్తకాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే సరస్వతిని నిర్లక్ష్యం చేయడమేనని 1,00,000 సార్లు చెప్పినా నువ్వు లక్ష్య పెట్టావు కదా. ఇదిగో సర్దేస్తున్నానండి. నువ్వు కాదు, మధురత ఎక్కడికి వెళ్ళింది? చీర కొనుక్కోడానికి బట్టల షాప్కి వెళ్ళిందండి. ఆ చీర చూపించండి. రాంగ్ చాయిస్ ప్లీజ్. ఆ చీర మీ కాంప్లెక్షన్ సూట్ అవ్వదండి. దిస్ ఇస్ రైట్ చాయిస్. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ మీ కాంప్లెక్షన్ కి
చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్. అది మీరు కట్టుకుంటే మీరు కూడా ఆ చీరలాగే తెల్లగా అప్సరసలాగా ఉంటారు. వాట్ మ్యాన్, ఎస్ లేడీ. వాట్ డూ యూ థింక్? వెల్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. ఇప్పుడు ఏదో అంటున్నారు, వైట్ బ్లూ గ్రీన్ అని. సారీ, బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్, వైట్ బ్యాక్గ్రౌండ్. సారీ. ఇది ప్యాక్ చేయండి. ఎస్ మేడం. బిల్ ఏంటండి? ఇల్లు మీ ఆయన గారు పే చేశారమ్మా. మా ఆయన గారా? అవునమ్మా, వారే. భార్యాభర్తలంటే అలా ఉండాలి. ఈవిడ ఇలా చీరలు సెలెక్ట్ చేయగానే ఆయన అలా బిల్లు చెల్లించేశాడు. మీరు ఉన్నారు ఎందుకు? చీర కొనమంటే చాలు చిరుబుర్లాడతారు. ₹5 మల్లెపూ పెట్టమ్మా. అలాగే బాబు. ఆ పులిపిల్ల వస్తుంది చూడు. పులిపిల్ల? పులిపిల్ల అంటే పులిపి కాదు, పులి మచ్చలు గమనించుకొస్తుంది. అవును బాబు. ఆవిడకి. ఆవిడ? ఆవిడంటే ఆవిడే. ఆవిడ. అమ్మగారు పువ్వులు తీసుకోండి. ఎంత? డబ్బులు ఇచ్చేసారమ్మా. ఎవరు? మీ ఆయన గారు. మా ఆయన గారు? అరుగో వారే. ఈ పువ్వులెట్టుకుని పడగదిలోకి వెళ్తే మీ జంట ఈ పువ్వులాగే గుమ్మగుమ్మలాడిపోతారు. అమ్మా, ఏ బజార్కి వెళ్ళినా బట్టల షాప్కి వెళ్ళినా అమ్మని వెంట పెట్టుకు వెళ్ళాలే గాని నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పానా లేదా? ఒంటరిగా వెళ్తే ఏ నాన్న, నేనేం చిన్నపిల్ల అనుకున్నారా? కావు గనుకనే వెళ్ళొద్దంటున్నాను. అయితే రేపటి నుండి కాలేజీ కూడా అమ్మని తీసుకెళ్తాను. చాలే సంతోషించాం. కూతురు వేసిన జోక్కి నువ్వు నవ్వుకోవడం కాదు, దాని స్పీడ్కి అప్పుడప్పుడు బ్రేకులు కూడా వేస్తూ ఉండాలి. సర్లేండి. ఇంతకీ బట్టలు కొన్నావా? కొనకుండా వస్తానా? ఎలా ఉంది మన సెలక్షన్? ఈ రంగు చీరలు చాలా ఉన్నాయి కదే, మళ్ళీ ఎందుకు కొన్నావు? ఎందుకంటే ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లో బ్లూ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ మీ కాంప్లెక్షన్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. ఏమిటా నవ్వు? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ నాకు ఈ కలర్ చీరలు బాగుంటాయని చెప్పింది, అందుకే కొన్నాను. ఎలా ఉంది? ఇంటికి గుట్టు ఒంటికి బట్ట అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు మధు. లక్షణంగా ఇలాంటి చీర కట్టుకుని నువ్వు కాలేజీకి వెడితే శ్రీ మహాలక్ష్మి సరస్వతీదేవి నిలయంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంతేగాని ఈ మోడర్న్ డ్రెస్సులు ఇవి మన సంప్రదాయానికే విరుద్ధం. రేపు పట్టు చీర కొనుక్కో. పట్టు చీర కట్టుకుని కాలేజీకి వెళ్తే పేదరాశి పెద్దమ్మ అని పేర్లు పెడతారు. రాస్కెల్స్. ఎక్కడికండి? ఆ మిద్దె మీద రాస్కెల్స్ చూడు ఎలా చెందులు వేస్తూ అలరి చేస్తున్నారు. వెధవ గెంతులు, వెధవ డిస్టర్బెన్స్. రోజు ఉండేదేగా. ఇంతవరకు మంచిగా చెప్పి చూశాను, లాభం లేకపోయింది. దండం దశగుణం భవేత్ అని దీనితో దేహశుద్ధి చేస్తేనే గాని. ఏవండి, వాళ్లతో మనకు ఘర్షణ ఎందుకండి? ఈ ఒక్కరోజు తమ్మాయించుకుంటే సరే. రేపు ఎలాగో ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఎరా స్నానం చేసావా? ఏం కనపట్లా? అయినా కట్టించాలి మళ్ళా బాత్రూమ్. ఇల్లు ఇక్కడను, బాత్రూమ్ అక్కడ 2 మైళ్ళ దూరంలో. అవునరా, వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎక్కడుండాలో అక్కడ ఉండబట్టే నీ చదువు చక్కగా సాగుతోంది. అంటే నేను బాత్రూమ్ లో కూర్చొని చదువుతున్నానా? చదువు చక్కగా సాగడానికి. సరేలే, కాఫీ తీసుకో, ఆరిపోతుంది. ఏమిటే లారీ వచ్చాకింది? నన్ను వేల వేస్తున్నావే? సంతోషించానులేరా, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కదూ. మార్కండే శాస్త్రి గారని ఆయన అడిగితేనో అద్దెకిచ్చా. చాలా మంచి మనిషి. ఆయన మంచి పని కిందకని పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళవడం ఏమిట్రా, పెళ్లిడికి వచ్చిన కూతురుంటేను. అప్పుడే ఇన్ఫర్మేషన్ లాగటం, బ్రాడ్కాస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. అది కాదురా, నిన్న వాడు పాలు పొంగించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పారు. అరే రే రే రే, ఉండదయ్యా, ఏమిటా తొందర? సోఫా సెట్లు మిస్ట్ వచ్చిన దగ్గర పడేస్తున్నారా? ఇంకా సామాన్ రావాలి కదా. డైనింగ్ టేబుల్ చైర్స్ ఏమన్నా వచ్చాయా? అవును, సోఫా సెట్లు మీరు ఇక్కడ పెడితే నాన్నగారు రాసుకునే బల్ల ఎక్కడ పెడతారు? నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, ఈ టేబుల్ అక్కడ పెట్టి టేబుల్ కుడి వైపున బీరువా పెట్టి మధ్యలో టీ పెడితే బాగుంటుంది కదా డాడీ? నువ్వు అలా డబడబడవ మాట్లాడుతుంటే వాళ్ళకి ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. నువ్వు కాస్త టైప్ రికార్డు కట్టేసి నోరు మూసుకుండు.
ఇదిగో ఆ గాడ్రేజ్ అలా పెట్టండి అలా తిప్పండి. మీరు కిటికీ దగ్గర పెడుతున్నారా? నాన్న మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, అంతా నేను సర్దిస్తాను. వినా వెంకటేశం ననాథో ననాథ. ఛీ, బాలేదు. నాన్న నేను చెప్పినట్టు మీరు ఇల్లు డెకరేట్ చేస్తే మన ఇల్లు ఫస్ట్ క్లాస్ మోడర్న్ హౌస్ అయిపోతుంది. లేకపోతే అంతే. మధు, ఇల్లేలా శబ్దాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికి ఇల్లు. చచ్చా, ఇడెవడో చేదస్తు ముసలు లేకున్నాడు, పెద్దానికి అడ్డం పెడుతున్నాడు. ఈ ఇల్లు బాగుంది కదమ్మా. అవునమ్మా, ఆ ఇంట్లో మేడ మీద కోతులు బాధపడలేక మనం ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వచ్చేసాం కదా. ఈ ఇంట్లో ఇంకెన్ని కోతులున్నాయి కనుక్కున్నావా? ఇక్కడ కోతులు లేవు, బాతులు లేవు. అసలు ఇంటికి ఆవిడికి పిల్లలే లేరు. బుద్ధావతారం లాంటి తన మేనల్లుడు కాలేజీలో చదువుతుంటే వంట వార్పు చేసి పెడుతుందట. ఎవడే కన్నారావు నా మీద ఏదో పగబట్టినట్టు అన్ని కన్నాలు మూసేస్తున్నాడు. అమ్మా, నేను తొందరగా స్నానం చేసి కాలేజీకి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడుంది? ఆ పెరట్లో ఉంది, వెళ్ళు. ఎరా బాబు, కాలేజీకి వెళ్తానికి ఇంకా రెడీ కదా? అందుకనే స్నానం చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసా? ఇప్పుడే చేశాను కదా. అది కాదమ్మా, ఆ పక్కింట్లో బీరువా బరమ లాగేసరికి చరణ బల్లి వచ్చి నా బుధం పడింది. నేను తుర్లు స్నానం చేయాలి కదా. అందుకే పక్కింటి బీరువా లాగితే నీ మీద బల్లి పట్టవే. అపాయింట్ వదిలే చేదస్తాను నువ్వు అంతా ముసలుకోవాలా. పక్కింటి బీరువా లాగితే ఈ డీప్ మీద బల్లి పడిందా? ఈ పాయింట్ వదిలేయమంటాడేమిటి? ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఇవాళ నుంచి నేను ఫిజిక్స్ గ్రూప్ నుంచి బాటనీ మార్చుకుంటున్నాను సార్. ప్రిన్సిపల్ గారి పర్మిషన్ లెటర్. వెళ్ళి ఆ ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఫస్ట్ క్లాస్ లో పాస్ సారీ సార్, నేను సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వాలనుకుంటున్నాను. అందుకని సెకండ్ బెంచ్ లో కూర్చుంటాను సార్. సెకండ్ బెంచ్ నో అబ్జెక్షన్ సార్, ఇట్స్ యువర్ కైండ్ పర్మిషన్. ఈ రోమియో నా క్లాస్ లో ఎలా సెటప్ అయ్యాడప్పా? ఏ నువ్వు మా ఇంట్లోనే సెటిల్ అవ్వగా లేని నేను నీ క్లాస్ లో సెటిల్ అవ్వలేనా? ఈ విజయ్ కుమార్ అంటే ఏమనుకున్నావు? ఏరా బాబు, ఇంకా స్నానానికి వెళ్ళలా? నేనేం ఊరికి కూర్చున్నాను, చదువుకోవట్లా? ఏమిట్రా పెద్ద చదువు, క్లాస్ పుస్తకాలా ఏమన్నానా? ఎంతసేపు క్లాస్ పుస్తకాలు అంటే ముఖ్యం. అసలు ఆ దేశం ఎడిపోతుంది, ఏమైపోతుంది, అసలు దాని భవిష్యత్తు ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం లేదా భావిపోరుడుగా? బాగా తెలుసుకో. సరే గాని స్నానానికి వెళ్ళవా? నేను అసలు స్నానమే చేయను, కావాలండి వెళ్ళి చూసుకోపో. ఏం పిల్లోడివిరా. 9 అయినా ఇంకా దేశం నుంచి పిలుపు రాలేదంటే. అమ్మా, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను. అత్త నీకేమని తొందరే? కాలేజీకి లేదు నేనే నువ్వా? అదేమిట్రా, నువ్వే గన స్నానానికి వెళ్ళమన్నావు? అది ఎందాక ఇప్పుడు నా కాలేజ్ టైం అవట్లా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చెప్పలేదంటే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను వస్తాను స్నానం చేసి. పో, 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 పో.
హలో హియర్ హ్యాండ్ ఇన్ ద హోల్ ప్లీజ్. ఎందుకనే కేకలు వేశావు? ఏం జరిగిందని అడుగుతుంటే అలా గుడ్లు గుట్టని చూస్తావేమిటే? ఎందుకు అరిచావు? అది కాదు నాన్న, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఏమైందే? పక్క బాత్రూమ్ నుంచి నా వీప్ మీదకి సడన్ గా సడన్ గా చెర్రొచ్చి పడిందమ్మా. ఇంతే కదా, ఈ మాత్రం దాన్ని కేకలు వేసి నా పూజా కార్యక్రమం అంతా పాడు చేశావు. ఛే! ఏమండి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఇవాళ ఉదయం పొరపాటు నా హ్యాండ్ స్లిప్ అయి మీ బాత్రూంలో రావటం, మీరు అదేదో అనుకుని కంగారు పడిపోయి అరవటం, ఆ అరుపుకు బెదిరిపోయి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంట్లోంచి రావటం, మా మేనత్తగారు మా ఇంట్లోంచి రావటం, మీరు ఎక్కడ అసలు నిజం చెప్పేస్తారో నా గుండె దడదడా కొట్టుకోవటం, చివరికి మీరు ఈ వెరిబాడిని ఒక జరిగా తేల్చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. అందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. ఏమండి, నవ్వారా అండి? నవ్వారా అండి? నవ్వారా అండి? అబ్దుల్లా. సార్. అనంత స్వామి. సార్. చంద్రశేఖర్. సార్. ఈశ్వరరావు. సార్. నాయనా గుండురావు. సార్. వీరభద్రరావు. సార్. పోతరాజు. సార్. ఏ విజయ్ కుమార్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. నేను అసలే మహా స్ట్రిక్ట్. నమస్కారం నాయన. నమస్కారం. నమస్కారం. నాయన ప్రేమ కుమారా, ప్రిన్సిపాలు అనబడే ఓ పెద్ద తలకాయి నీ ముందు ఏడుస్తోంది, కాస్త గమనించు నాయన. గమనిస్తూనే ఉన్నాను. అబ్బా, ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చారా? క్షమించండి సార్. ఏమి నాయనా, నువ్వు ఫిజిక్స్ లోంచి బాటనీలోకి జంపింగ్ చేస్తాను అన్నది ఇందుకోసం. లేదు సార్. పైగా నిన్ను ప్రతి చెట్టు నా చరిత్ర చదువు అని బతిమాలుతోందా? సారీ సార్. నిన్ను ఏ చెట్టు బతిమాలిందో నాకు ఇప్పటికి అర్థమైంది. చూడు, మీరిద్దరూ ప్రేమించుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు బోల్డని పార్కులు కట్టించారు, అక్కడికి వెళ్ళి ప్రేమించు. ఏరా, అరగంట నుంచి బాత్రూమ్ దగ్గర వాచ్మెన్ లా నిలబడ్డావు. గబగబా ముఖం కడుక్కుని స్నానం చేసిరారా. ఆ పని మీదే ఉన్నాను కదా, చూడు ఎంత స్పీడ్ గా అవుతున్నాను. సరేలే, ఈ లోపల నేను స్నానం చేసి ముందు నేను స్నానం చేయాలి. వెళ్ళు లోపలికి పని చూసుకో. అబ్బబ్బబ్బబ్బా. స్నానం ఏందంట్రా? ఇదేమిట్రా, ఇందాక నిలబెడుతున్నావు, ఇప్పుడు కూర్చుని పళ్ళు తోముతున్నా? ఏం లేదు అత్తమ్మా, నుంచుని పళ్ళు తోముతుంటే తుప్పర్లు పక్క వాటాల పడి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయమని కూర్చొని తోముతున్నా. అయినా అయిపోయింది. ఏమైపోయిందిరా? అయిపోయిందంటూ గంట నుంచి తోముతున్నావు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తాను కనపట్లేదా? గుట్టుకుని పళ్ళు తోముతున్నా. నా పళ్ళు నేను నవ్వుకుంటున్నా. 1, 2, 32 పళ్ళు. నేను ముసలి అనుకున్నా, పళ్ళు లేకుండా ఉంటాను. సర్లే నాయన, నువ్వు సాయంత్రం దాకా పళ్ళు తోముతూనే ఉండు. నాకు పూజకు వేళ అయింది, నేను స్నానం చేసి వస్తా. అత్తమ్మ 5 నిమిషాలే. పొద్దు నుంచి ఎన్ని 5 నిమిషాలు రా? ఆఖరి 5 నిమిషాలే. ఆఖరి 5 నిమిషాలు. హాయ్ మధు. హాయ్ విజయ్. How do you do? How do you do? ఫైన్, థ్యాంక్ యూ. That's fine. You are fine. Your hand is fine. Very fine. అమ్మ దొంగ. సరే, స్టార్ట్ చేద్దాం రొమాన్స్.
రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్ కదా ఆ? రొమాంటిక్ స్నానం రొమాంటిక్ బాత్ ఓ, ఓకే. ఏమిటి వెతుకుతున్నావు అయ్యో, షాంపూ అయిపోయింది. షాంపూ అరే షాంపూ నా దగ్గర కూడా లేదే ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తెచ్చుకో 1 మూమెంట్. దేవిటో నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావా? టైం ఎంతో తెలుసా? అసలే ఆ రామనాథం గారు టైం మీద నిలబడే మనిషి. ఇదిగో మధు, స్నానం అయ్యాక వచ్చావా అమ్మా? అమ్మా అమ్మా, నా స్నానం ఇంకా కాలేదు. షాంపూ అయిపోయింది, తీసుకెళ్దామని వచ్చా. సరే సరే సరే, నువ్వు స్నానం చేసిన తర్వాత మీ అమ్మ స్నానం చేసి రావాలంటే సాయంకాలం కానీ తెమలదు. ముందు నువ్వు వెళ్ళి చేసావా? 1 మూమెంట్. అమ్మా నీకు ఇప్పుడేం తొందర? ఇవి నుంచి సెలవులే కదా, నింపాదిగా చదువు గాని నువ్వు వెళ్ళవా? అయ్యో అమ్మ. ఉండు. ఏమిటిది? షాంపూ వచ్చిందా? నిన్నే షాంపూ తెచ్చావా? చెవుడేమన్నా వచ్చిందే? షాంపూ వచ్చిందా షాంపూ తెచ్చామని మాట్లాడేంటి? షాంపూ వచ్చిందా? ఏమిటే ఏమిటే ఏం జరిగింది? ఎందుకు ఎక్కలు? నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వాడెవడో నా గదిలో చేపెట్టి నా భుజం పట్టుకున్నాడండి. నీ భుజం పట్టుకున్నాడా? ఎవడరా బాత్రూమ్ లో? మర్యాదగా బయటికి రా. Come out. మీరు తొందరపడి నోరు సారకండి శాస్త్రి గారు. లోపల ఉంది మా కుమార్. కుమార్ రే కుమార్, తీసుకురా కలుపు. రా. ఏమిటే ఏమిట్రా? ఆవిడ చెప్పేది నిజమేనా? ఏమిడే ఏం చెప్తుంది? ఆవిడ పక్కింట ఆవిడ. నాకేం తెలియదు నాకేం తెలియదు. నీకేం తెలియపోతే ఆ భయం ఎందుకో వణికెందుకు? రా బయటికి. నాకెందుకు భయం? ఆ. హీరో నాకెందుకు భయం? విన్నారా? అలాంటి వ్యధో పనులు చేయడానికి మా వాడేం పోకిరి అనుకుంటున్నారా, పోరంబాకు అనుకుంటున్నారా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా? లేకపోతే మేము అబద్ధం ఆడుతున్నామంటావా? అంత కర్మ మాకేం పట్టలేదమ్మా. దబాయించగానే అయిపోలేదమ్మా. కాలేజీలో చదువుతున్నాడు కదా, అక్కడ మీ వాడు నేర్చుకుంటుంది ఇదేనా? తందేవాళ్ళు లేకపోతే సరే. ఏమండోయ్, మీరు కాస్త నోరు సమ్మానించుకుని మాట్లాడకపోతే ఆ మర్యాద ఏదో మీకే జరుగుతుంది. జాగ్రత్త. దున్నపో తినిందంటే దూడను కట్టేయమన్నట్టు మీ ఆవిడ చెప్పగానే రైలు వచ్చేశారు. అసలు నాకు తెలియక అడుగుతాను, మా బాత్రూమ్ లోంచి మీ బాత్రూమ్ లోకి వాడు చెయ్యి ఎలా పెట్టగలదండి? చెయ్యేలా పెట్టాడా? 2 గదులకి మధ్య ఎంత పెద్ద అంతరం చేశాడో వెళ్ళి చూడు. ఏమిటయ్యా ఈ సిగ్గులేని పని? పరాయాడి మనిషి మీద చేయేస్తావా? అది కాదండి, బాత్రూమ్ లో ఉన్నది మీరనుకుని. నేనా? కాదండి, మీరు కాదండి, మీ అమ్మాయి మధులత అనుకుని. మధురైతే మాత్రం ఇలాంటి పనికి తెగిస్తావట భ్రష్టుడా? అది కాదండి, మీ అమ్మాయి నేను కాలేజీలో లవ్ స్టోరీ. నోర్మై, మళ్ళీ మాట్లాడే పళ్ళు కొడతారు. నాన్న, ఆయన చెప్పింది నిజమే. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ప్రేమ వ్యవహారం? ఏం మాట్లాడావు? అది నోటి తోడితే సమాధానం చెప్పదండి. జానకి, నువ్వు ఉండు. ఏ అతనికి నీకు ఏమిటి సంబంధం? నేను విజయ్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నాం. చూసారా, మన ఎదురుకుండానే ప్రేమించాలని చెప్పడానికి దీనికి ఎంత ధైర్యం? చదువు వల్ల జ్ఞానం వస్తుందని నేను కాలేజీకి పంపిస్తే అక్కడ ప్రేమ పాఠాలు వల్లిస్తూ మేము తలదించుకునే పరిస్థితి కల్పిస్తాం అనుకోలేదే. పెళ్ళైన తర్వాత భర్తను పూజించడం ఎవరదు గాని పెళ్లికి ముందు ఈ ప్రేమలు గేవులు మన ఇంట ఉంటా ఉన్నాయితే అది మరో కులవాడతో. సరే, జరిగింది ఏదో జరిగింది. నువ్వు రేపటి నుంచి అతను చూడకూడదు, అతనితో మాట్లాడకూడదు, అతను మర్చిపోవాలి. కులాంతర వివాహం, మతాంతర వివాహం మన వంశ చరిత్రలోనే లేదు. నిప్పు లాంటి ఆ చరిత్రకి ఇప్పుడు నీ వల్ల మచ్చ రావడం నేను ఎంత మాత్రం సహించను. నీ పెళ్లికి నీ ఇష్టం వచ్చిన నగలు కొనుక్కో, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో కాదను. కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు. ఎరా బాబు, ఇంకా నిద్రపోలా? అదేనే సరిగా నిద్రపట్టలేదు, ఆ. అందుకే పైకి వెళ్ళి పడుకుందామని. నువ్వు చదువుకో. నిద్రపట్టలేదు, పైకి వెళ్ళి పడుకుందామని. పైకంటే డాబా పైకి వెళ్తున్నా. ఆ, ఆ? ఆ, వినపడింది.
మధు, కుటుంబ గౌరవం పాటించే ఏ ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. నా కూతురు నా మాట గౌరవిస్తుందనే నా నమ్మకం. బాబు, క్రిందికి వెళదాంరా. అది కాదే. ఆ అమ్మాయికి రాదు బాబు. శాస్త్రి గారు రానివ్వరు. వెళదాంరా. ఏం బాబు, బయలుదేరావా? అవును. ఎందుకు ఏడవడం? ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నా మీద? అత్త, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను చాలా పట్టుదల గల మనిషిని. ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించే వరకు నిద్రపోను. ఎందుకు ఏడుపు? ఇదిగో, నేను మళ్ళీ చెప్తున్నాను. నాకు ఏడ్చేవాళ్ళంటే మాలవ కోపం. నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు నవ్వాలి. నేను ఇప్పుడు సరాసరి మా నాన్నగారి దగ్గర వెళ్తున్నాను. ఈ విషయం అంతా చెప్పి ఈ పెళ్లికి ఈ నెలలో ముహూర్తం పెట్టించే తిరిగి సరాసరి ఇంటికి వస్తాను. ఎందుకంత కోపం? వడదూపులే చింతకాయలు రాలో. ఎవరంతా గింజుకున్నా ఈ పెళ్లి జరగడం మాత్రం ఆగదు. జరిగి తీరుతుంది. అంత అర్థమైందా? అవతల అర్థమైందా? వస్తా. హలో, రామనాథం గారా? నమస్కారం అండి. నేను మార్కండేయ శాస్త్రిని మాట్లాడుతున్నాను. మరేం లేదు, రేపు దశమి గురువారం మంచిది అని చేత మనం అనుకున్న ప్రకారం మీరు ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూసి వెళితే. నో, మా అమ్మాయి ఇష్టానిష్టాల గురించి మీరు ఆలోచించరక్కర్లేదు. నా ఇష్టమే దాని ఇష్టం కావాలి, అవుతుంది కూడా. చూడండి, డబ్బు శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం తీసుకునే ప్రతి రూపాయి నోటు బాగుందా లేదా అని చూసే కదా తీసుకుంటాం. అలాంటిది నాకున్న ఒక్కగానొక్క కూతురికి భర్త నిర్ణయించే విషయంలో అవతల వ్యక్తి మనకి తగినవాడు అవునా కాదా అని నేను ఆలోచించాలి. ఏమంటారు? అదే పెళ్లి అనేది నూరేళ్ల పంట మాత్రమే కాదు, ముఖ్యంగా కులానికి, మతానికి, ఆచారాలకి సంబంధించింది. అందుచేత పెళ్లి విషయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నా కూతురు వివాహం నా పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం జరగడానికి వీల్లేదు. అలాగే రేపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెలలోనే ముహూర్తం చూసి నిర్ణయించుకుందాం. చిత్తం. అలాగే, నమస్కారం. ఎక్కడికి? చెప్పాలా? అర్థమైంది. ఏమిటి నీ తెగింపు? నీకు అసలు బుద్ధి, జ్ఞానం, భయభక్తి ఏమన్నా? దానికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇది ఎవరనుకున్నావే? నా కూతురు. ప్రేమ పేరుతో ఆవేశపడి జారుడు బండ మీద కాలు పెట్టిన వాళ్ళు కిందికి జారుతారే కాని పైకి వెళ్ళలేరని దానికి తెలుసు. అది ఇప్పుడు లోనికి పెడుతుంది. క్షమించు నాన్న. ఆడదానికి చిన్నతనంలో తల్లిదండ్రులు, పెద్దయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలు అండగా నిలవాలని మీరే నాకు బోధించారు. నా భర్త విషయంలోనూ నా భవిష్యత్తు విషయంలోనూ నా ఇష్టానికి వ్యతిరేకంగా రాజీ పడదలుచుకోలేదు. వెరీ గుడ్. నీ నిర్ణయానికి అభినందిస్తున్నా. ఒక్క నిమిషం ఉండు. బిడ్డ పుట్టినప్పుడు తొలిసారిగా చేదుగా ఉండే ఆముదపు చుక్క నోట్లో వేస్తారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న ఈ శుభ సమయంలో నీ భవిష్యత్తు తీయగా గడవాలని
ఇది నీకు ఇస్తున్నాను, తీసుకో. మీకు ఉందమ్మా, నాకు ఉంది. తీసుకోమ్మా. నాన్న అమ్మా, అమ్మా, మధు! అయ్యయ్యయ్యో! అమ్మా, అమ్మా! డాడీ, కుమా వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. ఏమి టెలిగ్రామ్ అయినా ఇవ్వకుండా సడన్ గా వచ్చేసావు? టెలిగ్రామ్ కంటే నేను ఎలాగో ముందుగా రాగలను కదా. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సీరియస్ డాడీ. అదే నా పెళ్లి విషయం మీతో చెప్దామని. వాట్? ఎస్ నీ పెళ్లి విషయమా? అయితే సీరియస్ మరి చెప్పు, ఎవరినైనా అమ్మాయిని? ఎస్ డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్నాళ్లకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ సన్. కూర్చో. ఐ వాల్ సే హ్యాపీ డాడీ, కానీ ముందుగా మీ పర్మిషన్. నో నో నో, పెళ్లి చేసుకునేటప్పుడు శుభలేఖలు వచ్చి అందరికి పంచి పెడతాం, కానీ ప్రేమించుకునేటప్పుడు కరపత్రాలు వేసి ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని తెలియజేయవలసిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో అభ్యంతరం చెప్తాను చాలా భయపడ్డాను. యు సీ మై డియర్ సన్, పంచదార కలపకపోతే కాఫీకి ఎలా రుచి ఉండదో, ప్రేమించని మానవ జన్మ వేస్ట్ అవుతుందే తప్ప టేస్ట్ ఉండదు. పైగా మన బ్లడ్ లోనే ప్రేమించే గుణం ఉందిరా. ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా? ప్రేమించింది డాడీ. అసలు ఎలా జరిగిందంటే, ఆ డీటెయిల్స్ నాకు అక్కర్లేదు. ప్రేమించడం అనేది శుభకార్యం అయితే ప్రేమించబడ్డం అనేది ఘనకార్యం కింద లెక్క. అది కూడా నువ్వు సాధించేసావు గనక త్వరలోనే ముహూర్తాలు పెట్టించి ఆ 3 ముళ్ళు వేయించేస్తాను. సరిగ్గా 3 ముళ్ళ దగ్గరే మా ప్రేమ కథ పెద్ద ముడిపడి డాడీ. యు మీన్ ఆ పిల్ల తరపు వాళ్ళు ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఎవరో కాదు డాడీ, ఆ అమ్మాయి తండ్రి అడ్డుపడుతున్నాడు. ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఏం లేదు డాడీ, ఆ శాస్త్రి గారి దృష్టిలో ప్రేమించడం అంటే పాపం కింద నేరం కింద లెక్క. కులాలు మతాలంటూ ఆయనకి ఏవో పట్టింపులు ఉన్నాయి. అయితే ప్రేమించడం పెద్ద పాపం అనుకునే ఆ పెద్ద మనిషికి ప్రేమ ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైందో తెలియజేయడానికి షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడో 5 minutes లెక్చర్ ఇవ్వలేకపోయావా? ఇచ్చినా లాభం లేదు డాడీ. షాజహాన్ తన గొప్పతనాన్ని చాటుకోవడానికే తాజ్మహల్ నిర్మించాయంటాడే తప్ప దాన్ని ఒక ప్రేమ చిహ్నంగా కట్టాడు మాత్రం ఒప్పుకోడు. అంతటి వెనకబడ్డ మూర్ఖుడా. ఇంతగా అమ్మాయి మైనరా మేజరా? మేజరే డాడీ. అయితే ఇంకేమిటి కుమార్, వెంటనే నా కోడల్ని కారెక్కించి తీసుకొచ్చే నేను పెళ్లి జరిపించేస్తాను. జరిపిస్తారనుకోండి, కానీ మన మర్యాదకి ఏమైనా భంగం కలుగుతుంది? ఏమిటి, రుక్మిణీదేవిని రథం ఎక్కించి తీసుకొచ్చేసే శ్రీకృష్ణుడు పరువు మర్యాదలు ఏమైనా తగ్గిపోయా? తగ్గిపోలేదనుకోండి, ఏదో మర్యాద కోసమైనా మీరు ఒకసారి వెళ్ళి శాస్త్రి గారిని అడిగితే. వస్తాను, అడుగుతాను. యామని మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చెయ్యండి అని డిమాండ్ చేస్తానే తప్ప రిక్వెస్ట్ మాత్రం చెయ్యను. That's fantastic. ఒప్పుకుంటాడా? సరే సరే. లేదా శ్రీకృష్ణుడు పృథ్వీరాజ్? నేను yes, that is the spirit of a lover. థ్యాంక్ యూ బెస్ట్, థ్యాంక్ యూ. మతకెలా ఉంది? ఏం చెప్పను బాబు. మీ అమ్మాయి తాగింది మామూలు విషయం కాదండి. నేను చేయవలసిన ఆపరేషన్ కూడా చాలా డెలికేట్ ఆపరేషన్. ఫలితం ఎలా ఉన్నా మేము బాధ్యత వహిస్తామని మీరు వచ్చి ఫామ్ మీ సంతకం చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం. అలాగే. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారా? ఒకవేళ మధుకు జరగకూడదు ఏదైనా జరిగిందో? ఏమిటా వహిస్తున్నావు? మేము కల్పించిన మా కూతురు మీద మాకు ప్రేమ లేదనుకుంటున్నావా, లేకపోతే మేము రాక్షసులు అనుకుంటున్నావా? మనుషుల్ని చంపుకు తినే రాక్షసులు కూడా బిడ్డల్ని చంపుకు తినరు శాస్త్రి గారు. వాట్ యు మీన్? వర్ణాంతర వివాహానికి ఒప్పుకోనన్నాను, కాదని ముందుకెత్తే నేను చస్తానన్నాను కానీ దాన్ని చావమని లేదే. అలా ప్రత్యేకించి చెప్పకపోవచ్చు, కానీ మీ కూతురు భవిష్యత్తు కంటే మీకు మీ ఆచారమే గొప్పదని తెలుసుకుంది. ఫలించని ప్రేమతో జీవోత్సవంలా బ్రతకడం కంటే తాను చచ్చి మీ ఆచారాన్ని బ్రతికించడమే మంచిదనుకుంది మీ కూతురు.
అయినా మాతో బియ్యం అందడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి శాస్త్రి గారు? వర్ణాంతర వివాహం మా వంశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరపొచ్చు కదా శాస్త్రి గారు. మహామహా రాజ్యాంగ సూత్రాలనే మనుషుల అవసరాల మేరకు మార్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి నుంచి మనిషిని దూరం చేసే ఈ మూఢాచారాల్ని మార్చడం ఎంతసేపు? అయినా పెళ్లి అనేది మనిషికి మనిషికి మధ్య జరిగేది కానీ కులానికి మధ్య జరిగేది కాదు కదా. మీ అమ్మాయి ఎంచుకున్నది ఎలాంటి వాడు అని ఆలోచించాలే గాని ఏ కులస్తుడు అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. వ్యక్తి కన్నా కులమే గొప్పదని మీరు భావిస్తే మీరు తినే తిండి గింజల్ని మీ కులస్తుడు పండిస్తేనే తింటున్నారా? ఇప్పుడు చావు బ్రతుకులతో సతమతమవుతున్న మీ కూతురికి ఆపరేషన్ చేసే డాక్టరు మీ కులస్తుడేనా? హ. దేవుడు ఒకవేళ చిన్న చూపు చూసి మీ కూతురు మీకు దక్కకుండా పోతే అప్పుడు మీ కులం వచ్చి మీ కన్నీటిని తుడుస్తుందా? మీ ఆచారం వచ్చి మిమ్మల్ని ఊరడిస్తుందా? బాగా ఆలోచించండి శాస్త్రి గారు. ఏం మాట్లాడరు? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఆపరేషన్ థియేటర్ ముందు గొడవ చేస్తారే? క్షమించండి డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి. మరేం భయపడక్కర్లేదండి, ప్రమాదం తప్పింది, కాసేపట్లో స్పృహ వస్తుంది. భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. ప్రస్తుతానికి మీ పక్షాన్నే ఉండొచ్చు శాస్త్రి గారు. కానీ అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరగకపోతే ఆ అమ్మాయి మళ్ళీ విషం తాగదన్న గ్యారంటీ ఏమి? అవును శాస్త్రి గారు, మీ అమ్మాయి నుంచి మా కుమార్నైతే దూరం చేయగలిగారు గాని విషం సీసాన్ని దూరం చేయగలరా? చూడండి, మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ మా కులాన్ని వంశాచారాన్ని దూరం చేసుకోలేం కదండి. జానకి, వారు చెప్పింది కూడా ఆలోచించవలసింది. కన్న బిడ్డని బలి చేసుకుని వంశాచారం నిలబెట్టుకోవటం కంటే వంశాచారాన్ని వదులుకుని కన్నబిడ్డని సుఖపెట్టడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం. మధు ఇష్ట ప్రకారమే జరిగింది. రబ్బాయిలు డబ్బు రెడీ చేసుకోండి. షో ఈ ఆట కూడా నువ్వే కొట్టావు. పెళ్ళాం వచ్చిన వేళ విశేషం బాబు. కుమార్, నీకేదో రిజిస్టర్ కవర్ వచ్చింది. హౌ లక్కీ అమ్మాయి, హౌ లక్కీ. ఏమిట్రో ఎంత లక్కీ? ఏదైనా లాటరీ తగిలిందా? లాటరీ ఏంట్రా నీ ముఖం? అయ్యగారు త్వరలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్నారు. వెంటనే ట్రైనింగ్ కి బయలుదేరమని ఆర్డర్స్. ఏ ఉద్యోగం దొరకనట్టు ఈ పోలీస్ ఉద్యోగం ఎంచుకున్నాడు గురు. ఏ అసలు ఇన్స్పెక్టర్ ఉద్యోగం అంటే ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీకు? తెలుసు కాబట్టి ఆ ఉద్యోగం ఎన్నుకున్నాను. ఐ వాంట్ టు ప్లే విత్ డేంజర్స్ అండ్ డెవిల్స్. వెల్ సెడ్ మై డియర్ సన్, వెల్ సెడ్. ఆస్తుంది కదా అని అనుభవిస్తూ కూర్చోకుండా పోలీసు డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నందుకు మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరి కోరి మీరే మీ అబ్బాయిని ప్రమాదంలోకి దింపుతారా సార్? మన గుంటూరులో ఒక ఇన్స్పెక్టర్ గుణపంతో పాటు చంపేశారు తెలుసా? ఇట్స్ ఆల్ రైట్. చావంటే భయపడుతూ చవటలా బ్రతికే కంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంది. దట్స్ మై డాడ్. ప్లీజ్ షట్ అప్ యు గట్లెస్ rat and frightened cat. సరేరా, నీ ఆశయం మంచిదే, కానీ దినదనగండంగా ఉండే పోలీస్ ఉద్యోగం అంటే చూడబాయ్, మనిషి అనేవాడు పెద్ద పులి చంపినా చస్తాడు, పిచ్చి కుక్క కట్టినా చస్తాడు. అంత అల్పమైన ప్రాణాన్ని స్వల్పమైన విషయాలకి బలిపెట్టే బదులు సంఘ శ్రేయస్సు కోసం వినియోగిస్తే ఆ మనిషికి హిస్టరీ ఏర్పడుతుంది. రైట్ డాడీ. ఒక్క పాయింట్ గుర్తుంచుకో, న్యాయాన్ని చట్టాన్ని కాపాడడానికి కాకి బట్టలు వేసుకునే పోలీసులు చాలా మంది వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్నారే తప్ప ప్రజలను మాత్రం కాపాడలేకపోతున్నారు. లేదు డాడీ, నేను బ్రతికున్నంత వరకు న్యాయం కోసమే పోరాడతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు కుమార్. ఎందుకంటే దుర్యోధనుడికి ధర్మరాజుకి డిఫరెన్స్ తెలియని ఈ కాలంలో చాలా సార్లు పోలీసు వారు హిరణ్యకశిపుణ్ణి వదిలిపెట్టేసి ప్రహ్లాదుని అరెస్ట్ చేయడం నాకు బాగా తెలుసు. అంతేకాదు, పాములకి దండం పెట్టి పావురాళ్ల ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా నాకు బాగా తెలుసు. అంచేత నువ్వు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టు. దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించే డ్యూటీ ఒకప్పుడు భగవంతుడు చేసేవాడు. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడింది. అంచేత నువ్వు నీ డ్యూటీకి అన్యాయం చేస్తే నీకు నీ దేశానికే కాదు చివరికి ఆ భగవంతుడు కూడా ద్రోహం చేసినట్టే లెక్క. సో న్యాయం కనిపిస్తే నమస్కరించు, అన్యాయం అనిపిస్తే సంహరించు. దట్స్ ఆల్ మై సన్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అడ్వైస్. సిగ్గుపడతావు ఎందుకమ్మా? చిన్నతనం కదా, అలాగే ఉంటుంది లేవే. ఏం భయం లేదులే. మన కాలంలో శోభనం గదిలోకి వెళ్ళాలంటే సిగ్గుపడి చచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఎంత తొందర.
తమ్ముడు వెళ్ళిపోగానే ఇంట్లోంచి సందడంతా వెళ్ళిపోయినట్టే ఉంది. ఆహా, మీరు కూర్చోండి. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అక్కయ్య గారు. ఆచార ప్రకారంగా అమ్మాయిని 4 రోజులు మా ఇంటికి తీసుకెడదామని. తీసుకెళ్లొద్దు మరి, ఆచారం అంటే ఆచారమే. కరెక్ట్ కరెక్ట్. కానీ 4 రోజుల పాటు అత్తవారింట్లో ఉంటాం అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకోండి. అత్తగారు యూ డోంట్ వరీ, నేను వస్తాలేనే. ఏం చదువు చదివేవరా నువ్వు? ఏంటే ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండకూడదని మన ఆచారం. ఆచారం కాదు, మన గ్రహచారం. బాబు, ఐఎమ్ సారీ మాంగారు, ఇంకా ఈ శతాబ్దంలో కూడా శతాబ్దం ఏదైనా ఆచారాలు ఆచారాలే బాబు. వాడితో మీకేమిటి బాబు, మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి. రామ్మా. అత్తమా అత్తమా, నాకు గదిలో గాలి అట్టం లేదు, అందుకని నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళి పడుకుంటాను? పైన డాబా మీదకి వెళ్ళి పడుకుంటా. డాబా మీదకి, డాబా మీదకి. నేను కూడా వస్తాను రా, నాకు కూడా ఇక్కడ గాలి అట్టం లేదు. చాలా ఊరుక. నేనంటే కొత్త పెళ్లి కొడుకుని, పైగా ఆషాఢ మాసం అవస్థ పడుతున్నాను. నాకు గాలి అట్టం అర్థం ఉంది కానీ నీకేంటి చెప్పడం? ముసలి ఇక్కడ పడుకో. ఇగో కావాలంటే 2 ఫ్యాన్లు పెట్టుకో. ఒరే, 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 ఈ మల్లెపూలేంట్రా? మల్లెపూల మల్లెపూల, అమ్మా రావడా దేవుడా, అన్ని నీ కంట్లో పడతాయి. అది కాదు ఈ మల్లెపూలు. ఆ పైన వదిలే. ఆషాఢ మాసం రాత్రి డాబా మీదకి మల్లెపూలు, ఈ పాయింట్ వదిలేయమంటాడే. అమ్మో, ఏంటమ్మా డాబా మీద వెళ్తున్నా అంత గట్టిగా అరిచాను, అయినా రాలేదేంటి? హాయ్, ఏమిటో ఏంటి తాలసు? ఏంటో సిగ్గు? ఏదో కార్యం గదిలో కొత్తగా అడుగు పెడుతున్నట్టు. అయ్యో అవును ఏమండి, అంత పెద్దగా డాబా మీదకి వెళ్తున్నా అని చెప్పారు కదా, ఎవరికి? మీ అత్తయ్య గారుగా? అవును, అత్తలాగు వరుసే కదా, సరసాలు ఆడుకుందామని పిలిచాను. మరి నువ్వెందుకు వచ్చావు? ఓ, నాకు చెప్పారేమో అనుకున్నాను. అదే నేను కదే నేను వెళ్తున్నా. ఊరికి పంపించడానికి కదా, ఊరంతా తిరిగి మల్లెపూలు తీసుకొచ్చింది. మీరే కదా వెళ్ళిపోమన్నారు. తిరగా ఇగో మధు, ఈ ఆషాఢ మాసం పేరు చెప్పి ఈ ముసలాళ్ళంతా మన ప్రాణం తీసేస్తున్నారు. అందుకని మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మా ఇంట్లో మా మేనత్రి అందరినీ కట్ట కట్ట చుట్టూ కట్టి గోడ వేస్తే మన పేర వదిలిపోతారు. అత్తగారు ఏంటి అత్తగారు ఎలా వచ్చారు? మేమెందుకు వచ్చామంటే ఇంట్లో గాలి ఆటలేదు, అందుకని గాలి కోసం పైకి వచ్చాము. మేము గాలి మనుషులు కదా, అందుకని. చూడు బాబు, ఆషాఢ మాసంలో అత్తగారి గుమ్మంలో అల్లుడు కాలు పెట్టకూడదని. అందుకే అత్తగారు నేను మీ గడప దాటలేదు, మా పెట్టకూడదుకి డాబా మీదకి వచ్చాను అత్తగారు, అందుకని. పెట్టకూడదు వచ్చినా గుమ్మంలోంచి వచ్చినా మీరిద్దరు కూడా కలుసుకోకూడదు. నడమ్మా. మా కర్మ కొద్ది ఆషాఢ మాసం ఇప్పుడే తగలబడాలా? మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే ఈసారి ఏరి కోరి తల్లిలోని పెళ్ళనే చేసుకుంటాను. అసలు నేను పడుతున్న బాధ అది ఇది ఆ ముసలో వాళ్ళకేం తెలిసి ఆషాఢ మాసం వాళ్ళడు, ఆషాఢ మాసం వాళ్ళడు, ఆషాఢ మాసం బోడి, ఆషాఢ మాసం బోడి. హలో, ఎవరు? నీ మొగుడు. ఎవరైతే ఎవరు? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశారేంటండి? అడుగు తింటానుకో. అర్ధరాత్రి పూట మొగుడు పెళ్ళానికి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఎందుకు? ఇదిగో నాకు గాని తెక్కరేగిందంటే ఫోన్ కొట్టేస్తానే అనుకున్నావు. ఎందుకంటే అంత కోపం? పాపం తర్వాత కోపం కాక మరేముంటుందో. పాపం. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? తప్పుడు ముసుగుదాన్ని పడుకో. నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తావా ఫోన్లో? ఇదిగో నవ్వు కాదు, రేపు ఉదయం 10 గంటలకు అమ్మగారు గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను, రావాలంటే. అది కాదండి. అది కాదులేదు, ఇది కాదులేదు. అయ్యగారు చెప్పారు, అమ్మగారు విన్నారు, రావాలంటే. నువ్వు రాబోతు నీ పని ఏం చేస్తాను. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం విష్ణునాయ. సిగ్గుతో చంపేస్తాను కదా. ప్లీజ్ ఆఫ్ రూమ్ నెంబర్ 404 ప్లీజ్. థ్యాంక్ యూ. అరే ఇది కేసే 404. వదలండి. ఏంటండి ఇది?
ఏ దేవాలయానికి అని చెప్పి లాడ్జికి తీసుకొచ్చారు. అవునా? ఆ దేవాలయం ఇది ప్రేమాలయం. అక్కడ రాజ్యముడు, ఇక్కడ పద్యముడు. కమ్, 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 కమ్. అయ్యో నాకు భయం. ఏమిటో భయం? ఫస్ట్ అంటే నీకు భయం లేదు? అయినా ఊరికి వచ్చింది అనుకోండి. ఆల్రెడీ రూమ్ 300 రూపీస్ అడ్వాన్స్ కట్టాను. అయ్యో ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసం గట్టి గుట్టు మాసం లేదు. ఇగో ఆషాఢ మాసం ముసలాళ్ళ కోసం, మన కోసం కదా. కమ్ కమాన్ ఐ సెడ్ కమ్ కమ్ కమ్. వదలండి. వదలండి. ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారండి. తలుపు కొట్టుకున్నా తీసేపోయి. ఆ, ఎవడున్నావు? నీ బుద్ధి లేదు? యూ స్టూపిడ్. చూపిడేసా చాలు చాలేవో ఇంగ్లీష్ మాట్లాడేవు కానీ మేము పోలీసులం. ఏమండి పోలీసు ఏంటండి? ఏ పోలీసులతో భయం ఎందుకు? మనం తప్పు చేస్తామండి. ఆఫ్టర్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్. కలిసి కమింగ్ ప్లీజ్. కమింగ్. ఎస్. నడు అమ్మాయి ఎక్కడ? ఏమిటో చీర కట్టేమిటి? చీర కదండి, ఏసీ రూమ్ కదండి. చలి ఎక్కువగా ఉంటే దుప్పటి కప్పు. చలి సంగతి తర్వాత చూద్దాం, ముందు నీ చెలి ఎక్కడ? చలి నేను అసలే కోపం వస్తే మనిషిని కాదు లాఠీతో కొట్టానంటే లడ్డూలా చెతికిపోతావు. నువ్వు ఆ గుడి దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీసుకుని ఈ హోటల్లోకి ఎంట్రన్స్ అయ్యేదాకా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? బాత్రూంలో ఉందా? పిలు. మధు బయటిరా. స్టేషన్ పదండి. ఎందుకండి స్టేషన్కి? ఆవిడ నా భార్య. రైడింగ్ లో దొరికిన ప్రతివాడు ఇలాగే చెప్తాడు. నా కోపం తెప్పించుకో పదండి. కావాలంటే చూడండి, నా మెళ్ళో తాళి కూడా ఉంది. ఈ టెంపరీ తాడిబొట్టు చాలా చూశాను నేను. అది కాదండి. ఏం కాదు, మీరు నిజంగానే భార్య భర్తలకి ఈ ఊళ్ళో ఇల్లు లేదు మీకు? ఇల్లుందండి. మరి లాడ్జీలో ఎందుకున్నావు? ఎందుకున్నామంటే ఆషాఢ మాసం కదండి, ఇంట్లో ఎలా చేయట్లేదు, అందుకని గ్యాస్ కొట్టగా ఈవిడ నిజంగానే నీ పెళ్ళమే అయితే దేవాలయం దగ్గర ఎలా పిలిచావు? ఇదే ఎవడైనా పెళ్ళాన్ని ఎలా పిలుస్తాడా? నా పెళ్ళాన్ని నేను ఎలా పిలిచానటో నాకేం తెలుసండి. పిలవాలి ఏదని నీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పోనీ తప్పేది కావచ్చండి, ఈమె నా భార్య అండి. ఆ సంగతి స్టేషన్ లో నిరూపించుకోండి. కమా. నిజంగా వీళ్ళిద్దరూ భార్య భర్తలేనా? అవునండి, నిజంగానే భార్యాభర్తలు. ఐఎమ్ వెరీ సారీ. ఈ విషయం ఆయనకు హోటల్లోనే చెప్పానండి. ఏం చెప్పిన అనుకుని ఇక్కడ లాక్కొచ్చాడు. చీరలాంటి దుప్పట్లు ఒంటికి చుట్టుకుని కూర్చుంటే ఏమనుకుంటావు సార్? ఏంటండి అనుకునేది? చూడు బాబు, ఆషాఢ మాసం అరిష్టం అని నేను చెప్తే విన్నావా? ఐఎమ్ సారీ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమయ్యా సార్ నీకేమైనా బుద్ధుందా? ఉందనుకునే తెచ్చాను సార్, తెచ్చాక తెలిసింది లేదని. ఎరా పెళ్ళాన్ని తీసుకుని లాడ్జికి వెళ్తావా? సిగ్గులేదు. సిగ్గు మాకెందుకే, మీకుండాలి. పెళ్ళే 2 మాసాలు కూడా కాలేదు. ఆషాఢ మాసం గారి గుడ్డు మాసం అని మా ఇద్దరు విడదీస్తారా? కనీసం మాట్లాడుకోవడానికి కూడా వీలేకపోతే ఏం చేయాలంటే ఏదో ఆ లాడ్జికెళ్ళి కృష్ణ రామరామ. ఆగు, మాట్లాడుకోవడమేనా ఇంకేమి? అదేనే ముందు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఏమైంది? ఆ టాపిక్ మనై. ఆషాఢ మాసంలో ఆ టాపిక్ మానయ్యాలా? అమ్మో, ఇదేంటే ఆషాఢ మాసంలో వాంతులేమిటి? అయ్యయ్యో. సార్ ఎస్ వాట్స్ ది మ్యాటర్? మిమ్మల్ని అర్జెంట్ గా డేజీ గారు రమ్మన్నారండి. వస్తున్నాను సార్ మిస్టర్ కుమార్, నువ్వు డిపార్ట్మెంట్ లో చేరి కొద్ది సంవత్సరాలు అయినా మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ విధంగా నువ్వు సాధించిన క్రెడిట్స్ మెరిట్స్ అన్ని తెలుసుకున్నాను. గుంటూరులో ఒక అంతర్రాష్ట్రీయ దోపిడీ ముఠాను అరెస్ట్ చేయడంలోనూ, విజయవాడ పౌరులను భయభ్రాంతులను చేస్తున్న గూండాలను పట్టుకోవడంలోనూ నువ్వు చూపిన చాకచక్యం, సాహసం అన్నీ నేను తెలుసుకున్నాను. లక్షాధికారివైనా ఒక లక్ష్యంతో ఈ డ్యూటీలో జాయిన్ అయ్యావే తప్ప జీతం కోసం కాదని కూడా నాకు బాగా తెలుసు. చూడు మిస్టర్ కుమార్, గత 2 సంవత్సరాలుగా విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వెళ్లే దారిలో 6 దోపిడీ దొంగలు చాలా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రయాణికులను దోచుకోవడమే కాకుండా హత్యలు చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళ ఆచూకీ తీయడానికి వెళ్లిన 2 ఇన్స్పెక్టర్లు చిత్రవధ చేయబడ్డారు. మరో 2 ఇన్స్పెక్టర్లు వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నా ప్రజలకు కావాల్సిన కనీసపు రక్షణ కల్పించలేకపోయామనే అపఖ్యాతి మన డిపార్ట్మెంట్కి వచ్చింది. అందుకే నిన్ను పిలిపించాను. థ్యాంక్స్. నా మీద నమ్మకంతో నాకింత బాధ్యత అప్పగించినందుకు ఆ దుర్మార్గుల్ని పట్టుకుని వాళ్ళని ఉరికంబ ఎక్కిస్తానని మీకు మాటిస్తున్నాను. బి రెస్ట్ అష్యూర్డ్ సార్. వెరీ గుడ్. ఇదిగో ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఫైల్లో ఉన్నాయి. తీసుకో.
రేపటి నుంచి నీ వాచింగ్ పాయింట్ అనంతగిరి జంక్షన్. విష్ యూ ఆల్ సక్సెస్. ఈ కానిస్టేబుల్ కనకారావుని హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేసి ఈ ప్రాంతంలో ఎందుకు పోస్ట్ చేశారో నీకేమైనా తెలుసా? ఇక్కడైతే పనుందని సార్. కాదు, ఈ ప్రాంతంలో దోపిడీ దొంగల ముఠా చెలవేగపోతున్నారని తెలిసి వాళ్ళని చిరాకులు పుట్టించడానికి నన్ను పోస్ట్ చేశారు. ఈ రోజు నుంచి నేను నా మంచం మీద నిద్రపోను, వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. సార్ అయితే మీ మంచం నాకు ఇచ్చేయండి సార్. ఏయ్! లాఠీతో కొట్టానంటే లడ్డూలా చిరిగిపోతావు. నా వీర విక్రమ పరాక్రమ చరిత్ర గురించి విశాఖపట్నం వీధిలో చెప్పుకుంటున్నారు బుర్రకథల కింద. కావాల్సి వెళ్ళి వినండి. ఎక్కడికి? విశాఖపట్నం వెళ్ళి బుర్ర కదనమన్నారు కదండి. వచ్చి నీ స్థానంలో నుంచో. నీ స్థానంలో నుంచోవా? నా కోపం వస్తే మనిషిని కాదు, నన్ను ఎరుగున్న వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా? ఈయన హిట్లర్ అంటారు. బట్లరా సార్? బట్లర్ కాదు, హిట్లర్. ఒకసారి చింతపల్లి రూట్ లో ఒంటరిగా నేను జీపులో వస్తుంటే అందులో ఉన్నది నేనేనని తెలియక, పాపం నేనేనని తెలియకే నలుగురు దొంగలు నా జీప్ ఆఫ్ చేశారు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు సార్? వాళ్ళతో ఫైటింగ్ చేశారా సార్? నథింగ్. ఎంచేతంటే నేను లాఠీతో కొట్టానంటే లడ్డూల్లో చిరిగిపోతారు, నలుగురు మర్రైపోతారు. అంచేత మనం డ్యూటీలో ఉండగా మర్డర్ చేయకూడదు కదా. అప్పుడు ఏం జరిగింది సార్? అటు ఇటు చూశాను, జీబును ఒక్క తొక్కు తొక్కాను, ఎగిరి పడింది. సౌకర్యం రిపోర్ట్ ఇచ్చాను. అయితే వాళ్ళు దొరికారా సార్? అబ్బా దొరకలేదు. దొరకేమవుతాడు? నా కంట్లో పడ్డవాడు ఎవడు తప్పించుకు తిరగడానికి వీల్లేదు. ఒకవేళ దొరకలేదనుకో ఆ భగవంతుడు దొరుకుతాడు. భగవంతుడు దొరుకుతాడు. ఇంతకీ దొరగారు ఎట్ట దగ్గర? ఈ యాడ్ చూసావా? లేడీ అంటే అలా ఉండాలి. ఎవరో ఆ జీవి? ఎవరో గుర్తుందా? పోలీసు. హోటల్ రూమ్. అవును, ఆయన ఇక్కడికి వచ్చాడేమిటి? పైగా చేతిలో పళ్ళబుట్ట కూడాను. బహుశా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. ఓ చిన్న గమ్మచ్చేద్దాం. సార్ సార్ ఆషాఢ మాసం అప్సరాలాడ్జి. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందండి. ఇంతకీ ఇంటి నెంబరు 11. అవునండి. అంటే ఇన్స్పెక్టర్ కుమార్. వారికి పక్కిల్లండి, 11A. అల్లా చెప్పండి, 11A. అబ్బా, మొత్తం ఊళ్ళో ల్యాండ్ ఆర్డర్ అంతా నా ఒక్కడెత్తిన పడేశారేమో. ఏది జ్ఞాపకం ఉండడం లేదు. నమస్కారం అండి కత్తులరావు గారు, బాగున్నారా? రావో హీరో, రా 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 రా. మళ్ళీ ఆషాఢం అది ఇది అంటూ ఏ గొడవ తీసుకురాలేదు కదా? అదే లేదండి. అవును, మీరు ఊరు ట్రాన్స్ఫర్ మీద ఏమన్నా వచ్చారా? నేను ట్రాన్స్ఫర్ అవడం ఏమిటో, హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేసి ఇక్కడ పంపించారు. కూర్చో. పర్వాలేదండి. నేనేమనుకోను, కూర్చోవా. అది కదండి, పెద్దవారు మీ ముందు కూర్చోవడం బాగుండదు కదా. ఇదిగా వీధుల్లో అయితే స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ ఇళ్లలో చూసే కూర్చో. అదే మీ గొప్పతనం. నేను ఈ ఊరు వచ్చి రాగానే ఎస్పీ గారు నాకు కౌరు పంపించి, మిస్టర్ కనకారావు ది గ్రేట్ సార్, ఈ ఊళ్ళో దోపిడీ దొంగల బెడత చాలా ఎక్కువగా ఉందో, జేమ్స్ బాండ్ అమ్మ మొగుళ్ళు లాంటి వాళ్ళని కూడా పంపించిన వాళ్ళంతా చిక్కడం లేదో. వెంటనే నువ్వు వెళ్లి వాళ్ళంతా తేల్చేయవు అని మిమ్మల్ని పంపించారు. అవును, ఈ ఊళ్ళో ఇన్స్పెక్టర్లు ఎవరు లేరా? ఉన్నారు. ఎందుకు? నా వీర విక్రమ పరాక్రమ చరిత్ర వాళ్ళకెక్కడ వచ్చింది? ఇదిగో ఈ మధ్య విజయ్ కుమార్ అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని వేశారు. పాపం కుర్ర కుంక, అతను సాగుతా. నా అంతుంటా అండి. నువ్వు ఇంకా లిటిల్ బెటర్. అంచేత నీ ధైర్య సాహసాలు అతను కొంచెం అప్పివోయ్ అని ఎస్పీ గారు ఐజీ గారి చేత నాకు చెప్పిస్తే నేను వచ్చాను. మీరంత సాహసవంతులు అనమాట. అబ్బా, నా సాహసం దాకా ఎందుకో. నా మూతి మీద మిసాల్లో ఒక వెంట్రుకు తీసి కత్తులు కనకారావు అని ఒక చీటీ మీద రాసి ఆ చీటీ వెంట్రుకు కట్టి జనంలోకి విసరండి, అందరినీ చర్య తిరిగి వచ్చి వాళ్తుంది. మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట అండి. తిరిగి వచ్చి దాని నేటివ్ ప్లేస్ లో నిలబడిపోద్ది. అబ్బా, మరి కావాలంటే చచ్చిపోయిన ఎస్పీ గారు అని అడుగుంటే ఈ సంగతి చెప్పుండేవారు. ఎంచువా చేయించు ఎంచువా. ఇదేంటి నా బిజీ, ఇలా వచ్చానో లేదో ఎస్పీ గారు అప్పుడే కవరు. ఎస్పీ గారు మిమ్మల్ని పిలవలేదండి, అయ్యగారినండి. అయ్యగారిని ఆయన చూపెడతామేటో. ఆయన ఎవరు? నా ఫస్ట్ కేసు, నా పాత కేసును. వారు ఎవరనుకుంటున్నారు? ఈ ఎస్ఐ విజయ్ కుమార్ గారు. ఏమిటా చెప్పాగా? ఇక నువ్వు వెళ్ళు 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 వెళ్ళు.
తమరే ఫలానా తెలియక ఏదేదో వాగేశాను సార్. అవన్నీ చెరిపోయింది సార్. చెరిపేస్తాను కదా మిస్టర్ కనకారావు. సార్ నీ ధైర్య సాహసాలు నాకు అప్పివ్వమని ఐజీ గారు రికమెండ్ చేశారా? తమ దగ్గర అప్పించుకోమన్నారు సార్. మరి ఆ మీసంలో ఇంటర్ సంగతి ఏమిటి? చెత్త సార్. పూర్తిగా జరిపోయింది సార్. సార్ ఈ పళ్ళబుట్ట మిస్టర్ కనకారావు, ఆ, ఇలాంటి లంచాలు ఇచ్చి కాకాలు పట్టడం నేరమని నీకు తెలుసా? తెలుసు సార్. తెలిసింది తీసుకొచ్చావు, తీసుకెళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బహుమానాలు ఇక్కడ తీసుకురావద్దు. మామ పెళ్లి చేసుకున్నారే, ఎందుకు చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నావు? అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేశారే, నాకెప్పుడు చేస్తారు? నోరు మీరా. ఎందుకు నోరు మొయ్యాలి? నేను నిజంగానే అడుగుతున్నాను. పెళ్లి చేసుకుని ఏం చేస్తారా? అందరూ ఏం చేస్తారు, నేను అదే చేస్తాను. మా వాళ్ళందరికీ ఏం కావాలో ఇచ్చేయండి. అందుకే కదండి మేము ఇక్కడ ఉంటా. ఎవరికేం కావాలన్నా ఇస్తాం. ఇల్లంతా ఏంటండి? మొత్తం టోటల్ గా 93 అయింది. ఇంకా తగలేదేవరా, టైం అయింది, బయలుదేరండి. చూడండి బాబు, అన్యాయం. డబ్బు దోచుకుంటే దోచుకున్నారు, అంతేగాని నా ఒక్క కొడుకుకి పెళ్లి చేసుకు తీసుకొస్తుంటే కాళ్ళ పారాని ఆరక ముందే ఆ దుర్మార్గులు చంపేశారు బాబు. నా కోడలు నా ఇంటి గుమ్మం ఎక్కకుండానే విధవరాలైంది బాబు, విధవరాలైంది. నా కూతురు తప్ప నాకు వేరే దిక్కు లేదు బాబు. అలాంటి నా కూతురు నిర్దాక్షిణ్యంగా చంపేశారు బాబు. వాళ్ళని మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా? ముఖాలు కనపడకుండా వాళ్ళు హెల్మెట్స్ వేసుకున్నారండి. ఆ హెల్మెట్స్ మీద ఒక పుర్రే 2 ఎముకల గుర్తులు వేసుకుందండి. ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్పానండి. వెరీ గుడ్, కమ్మా. ఏమని చెప్పు, నువ్వేమో చూసావా? అవునండి, ఇందాక మేమందరూ ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగామండి. అప్పుడు ఏం కావాలి బాబు మీకు? 5 స్టార్. ఎన్ని? 2. వెరీ గుడ్. ఇది నువ్వు తీసుకో, దీన్ని నువ్వు తీసుకో బాబు. అయ్య బాబోయ్, చూస్తేనే భయంగా ఉంది. ఓరి కుర్ర సన్నాసి, దీన్ని చూస్తే భయంగానే ఉంటుంది. పాప హలో, నేను రంగాని. పెళ్లి బస్సు మినిమం 5 lakhs 5 లక్షలు దొరుకుతుంది. బస్సు నెంబరు APW
48, 45. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. నువ్వు ఇచ్చిన ఈ క్లూ అక్కడ చాలు ఆ కిరాతకులంతా తేల్చడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయిన మీ వాళ్ళని నేను బ్రతికించలేకపోవచ్చు, కానీ వాళ్ళని ఇంత దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గుల్ని ఉరికంబం ఎక్కించి పోయిన మీ వాళ్ళ ఆత్మకిత శాంతి చేకూరుస్తాను మాత్రం మాటిస్తున్నాను. గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అయితే మరి నా మామూలు. థ్యాంక్ యూ. ఏం కావాలి మ్యాన్? గోల్డ్ ఫ్లేక్ ఒకటా రెండా మ్యాన్? ఒక ప్యాకెట్ మ్యాన్. ఐసి అలాగే ఇస్తాను. ఇంకేం కావాలి మ్యాన్? నువ్వు కావాలి మ్యాన్. గెట్ అప్. నౌ కమ్ ఆన్. ఆ రోజు నువ్వు ఎవరో ఫోన్ చేశావు. నేనెవరికి ఫోన్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసావని నాకు తెలుసు. ఆ గ్రూప్కి నీకు సంబంధం ఏమిటి? వాళ్ళెవరో నాకు అసలు తెలియదు. నీకు అసలు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఇతను నా క్లయింట్. బెయిల్ మీద తీసుకెళ్ళటానికి నేను వచ్చా. ఆ స్కౌండ్రల్ మీ క్లయింట్? అతను నా క్లయింట్, స్కౌండ్రల్ మాత్రం కాదు. ఎక్స్క్యూజ్ మీ. అతను మీ క్లయింటే కావచ్చు, కానీ నేరస్తుడు. ఆ విషయం చెప్పవలసింది కోర్టు గాని మీరు కాదు ఇన్స్పెక్టర్. ఎక్స్క్యూజ్ మీ. స్టాప్ యువర్ బ్లడీ ఎక్స్క్యూజెస్. దారి దోపిడీలు, హత్యలు చేస్తున్న ఆ దొంగల ముఠాతో అతను ఖచ్చితంగా సంబంధం ఉంది అని మీరు కోర్టులో నిరూపించి అతనికి శిక్ష వేయించగలిగితే వేయించండి. అంతేగాని మీరు అతన్ని కొట్టడానికి గాని తిట్టడానికి గాని ఎటువంటి అధికారము లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఇన్స్పెక్టర్ గారు. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, మీ తెలివితేటల్ని న్యాయాన్ని రక్షించడానికి ఉపయోగించడం మంచిది కానీ డబ్బు కోసం దొంగల్ని, హంతకుల్ని, నిర్దోషులను నిరూపించడం మంచిది కాదు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, నేను ఒక్కడే డబ్బు కోసం పనిచేయటం లేదు. మీరు కూడా ఆ డబ్బు కోసమే కదా ఈ ఉద్యోగం చేస్తున్నారు. యూ మస్ట్ సీ ఇన్స్పెక్టర్, మీరు అతను బెయిల్ ఇస్తున్నారా లేదా? నో, ఈ దుర్మార్గుడికి బెయిల్ ఇవ్వటాన్ని నేను ఒప్పుకోను. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఒప్పుకోకపోయినా కోర్టు వారు ఒప్పుకున్నారు. నేను కోర్టు వారి ఆర్డర్స్ తీసుకునే వచ్చాను. మీరు మా క్లయింట్ ని విడుదల చేయక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ. బెయిల్ మీద అతన్ని విడిపించగానే సరిపోదు లాయర్ గారు. రేపు కోర్టులో అతను నేరస్తులని నేను నిరూపిస్తాను. ఓకే, అక్కడే తెలుసుకుందాం. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.